ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల దారుణ నిజాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే ఏ స్త్రీ వల్ల ఎటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. డబ్బు, వ్యాపార, ఆర్థిక సమస్యలు, మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా మా గురూజీ గారిని సంప్రదించండి. మా గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే కన్యా రాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తూ అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు చిన్న వయసు నుండి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. మీ దగ్గర చాలా కాలంగా వారు దాచిపెట్టినటువంటి ఒక నిజం ఈరోజు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఆప్తమిత్రులకు సంబంధించింది కావచ్చు. ఏదైనా ఒక నిజాన్ని చాలా కాలంగా వారు మీ దగ్గర దాచి ఉంచారు. అటువంటి నిజం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ, అది మీ తోబుట్టువు కావచ్చు, లేదా మీ యొక్క తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి వల్ల తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ నిజాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక కన్యా రాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార జీవితం గురించి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థులు కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మీ యొక్క స్టడీ గురించి, కెరియర్ గురించి మీరు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే అంశాన్ని మీరు గమనించాలి. వ్యాపారస్తులకి చూస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో
ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గొడవ కాస్త మిమ్మల్ని మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. మీరు మానసికంగా కృంగుదలకి లోనయ్యేటటువంటి పరిస్థితులను ఈరోజు దినఫలాల ప్రకారం వారి వల్ల చూడబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి ఎదురుచూపులకి ఒక ఫలితం అయితే మీకు దక్కబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో మీకు ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. మీకున్నటువంటి విభేదాల నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ సమస్య నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి మీరు ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం అంటే మార్చి 19వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఒక నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించింది కానీ ఇలా ఏదైనా సరే మీకు తెలియని ఒక నిజం ఈరోజు వారి వల్ల బయటపడే అవకాశాలు అయితే మీకు గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈరోజు మీరు ఆ యొక్క విభేదాలను పరిష్కరించుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటూ మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కానివ్వండి లేదా మీరు విడిపోయిన వ్యక్తులు కానివ్వండి, కొంతమంది డివోర్స్ వరకు కూడా వెళ్ళారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకొని మీరు ఖచ్చితంగా ఒక మంచి డిసిషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపార సంబంధమైన పెట్టుబడులకు సంబంధించి, భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించి, స్థిరాస్తి ఒప్పందాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం శని భగవానుని ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీకు లభిస్తుంది.
సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.